కుండలు మీకిమ్మని పంతులు గారు పంపించారమ్మా. ఐరేణి పూజకు పంపించినట్టుండ్రు. సర్లే గడబెట్టిపోండ్రి. పైసలమ్మా. ఈ కుండలు ఎవరు పంపించిండ్రు? పంతులు గారు. పంతులు గారు పంపిస్తే పైసలు మేమెందుకు ఇస్తాం? గానే పోయి తీసుకో పైసలు. పడే పోండయా. ఇదేంది గిట్లా మాట్లాడితే కుండలు పట్టుకుపోతారు, రేపు పూజ ఆగిపోతది అనుకున్నా. గీళ్ళేంద్ర బాబు గీ కుండలు నా నెత్తిన వదిలేసిపోయిండ్రు. ఛీ, తీసుకోపోతారు అనుకుంటే నా నెత్తిన పడేసిపోయిండ్రు. అంతా నా కర్మ. ఇప్పుడు ఏం చేయాలి వీటిని? ఇదేంది మాణిక్యం, కుండలు ఎడబెట్టించడమేంది? నీకేమన్నా దిమా ఖరాబ్ అయిందా ఏంది? లోపల పెట్టించాలని తెలియదా ఏంది? ఏం పనులు చేస్తావే? చెయ్యి. సొంత కూతురు పెండ్లికి కూడా ఇంత సంబరపడిపోలే. గొప్పొద్దు పెండ్లికి మాత్రం ఓ తెగ ఎగురుతాండు. రేపు పెండ్లి ఆగిపోతే గప్పుడు తిక్క కుదురుతుంది వీళ్ళందరికీ. మందం మందం మందని. ఛీ! వదిన గురించేనా ఆలోచిస్తున్నావన్నా? ఇక్కడున్న వదినమ్మని ఇక్కడెందుకు కాదనుకుంటున్నావన్నా? నాకిట్టా తెలుసా అన్నా? నీ హృదయం ఎప్పుడో తెలుసు. నీ ఆలోచన ఇందాక నువ్వు అమ్మతో వట్టించుకున్నప్పుడు ఈ కళ్ళు చూశాయి, ఈ చెవులు విన్నాయి. కాని ఈ బుర్రకి అర్థం కాల. కాని ఈ హృదయం స్పందించినది. అందుకే అడగాలనిపించి వచ్చిన. ఎందుకన్నా, ఎందుకు ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నావు? అసలు ఏమైనాది? ప్రేమించి పెండ్లాడేదాకా వచ్చినావు కదా. వదినమ్మతో పెండ్లి వద్దన్నావంటే ఏదో పెద్ద కారణమే ఉండుండాలి. గదేదో చెప్పన్నా. గది ఆ సమస్య ఏందో నేను తీరుస్తాను. చెప్పన్నా, అమ్మతో ఎందుకు గట్లాంటి ఒట్టి వేయించుకున్నా? ఇప్పుడు అమ్మ ఎంత బాధపడుతుందో తెలుసా? పెంచిన కొడుకుని నాకే గుండె కోసినట్టు అనిపించినది. కన్న కొడుకువి, అమ్మంటే అమృతం అనుకునేవాడివి. అమ్మతో ఇంత విషాన్ని ఎలా మింగించగలిగావు సీనయ్య? చెప్పన్నా, చెప్పు. అమ్మంటే నాకు అమృతమని నువ్వే చెప్తున్నావు కదా. అట్లాంటి వాడిని అమ్మకు ఆ విషయం విషమని తెలిసినా ఒట్టేయించుకున్నవాడిని. నాకు మైసమ్మ తల్లి కన్నా కన్న తల్లే ఎక్కువైన వాడిని, పూజించేవాడిని. అట్లాంటి అమ్మకే చెప్పలా. నీ కోరిక కారణం ఏందిరా బిడ్డ అని అడిగితే నీ చెప్పలా. నీకెట్టా చెప్తాననుకున్నావు? హృదయం నీకే కాదు, నాకు ఉంది. అమ్మ కోసం స్పందించే హృదయం.
బాగుందక్క నీ గోరింటాకు. ఎలా పండిందో చూద్దామా? చెయ్యి అసలు పండలేదేంటి? అంటే నీ మీద ప్రేమ. ఏయ్ ఆపు, అవన్నీ సరదాగా మాట్లాడుకునే మాటలు, అంతేకాని నిజాలు కావు. అక్క, దీని మాటలు పట్టించుకొని నువ్వేం ఫీల్ అవుకు. బావగారికి నీ మీద ఎంత ప్రేముందో నీకు తెలీదా ఏంటి? ఎట్లా తెలుసు? ఎట్టాగంటే ఆ ప్రేమే లేకపోతే పెళ్లికెలా ఒప్పుకుంటాడు? వీళ్ళదేమైనా ప్రేమ పెళ్ళా? పెళ్లికి ముందే తెలియటానికి ఏదో దుర్గమ్మ గారు కోడలు చేసుకోవాలనుకున్నారు. అమ్మ మీద గౌరవంతో అతను పెళ్లి చేసుకుంటున్నాడు. అంత మాత్రాన ప్రేమున్నట్టా? చేయి పండితేనే ప్రేమున్నట్టా? ఈ రెండో చేయి కూడా కడిగితే ప్రేమో దోమో తేలిపోతుంది. చిన్నపద్దు, నీళ్లు పోయమ్మా. అక్క, చూసావా, ఈ చేయి కూడా పండలేదు. ఇక మీ అక్క కాపురం గోవిందో గోవింద. ఏయ్ నోర్ముయ్, మూఢనమ్మకాలకి మూడు ముళ్ళకి లంకి పెట్టి లింకులు పెట్టకు. మనసులు పాడు చేయకు, జాగ్రత్త. పద్దు పెళ్లి కదా, సరదాగా ఆట పట్టిద్దామని నేనేదో అంటే నువ్వేంటి నా మీద కోప్పడతావు? పెళ్ళంటే ఈ మాత్రం సరదాలుండవా ఏంటి? సరదాగా అన్నాను పద్దు, ఏమనుకోకు. నా మాటలేం నమ్మకు. ఎందుకు నమ్మక్కర్లేదే? ఆ? ఎందుకు నమ్మక్కర్లేదు? ఆ? అయ్యో అయ్యో అయ్యో, ఇదేం వింతమ్మా? గోరింటాకు పెట్టుకుంటే ఎవ్వరికైనా ఇంతో అంతో పండుద్ది. అవ్వా, అస్సలు పండలేదేంటో దీనికి. మొగుడు కాస్తైనా ప్రేమగా చూసుకుంటాడని సర్దుకుపోవచ్చు. అవ్వా, అస్సలు పండలేదంటే దాని కాపురం అస్సలు బాగోదనేగా. ఇట్టాంటి పెళ్లి చేసుకొని ఏం లాభం తులసి? చేసుకున్న తర్వాత ఏడ్సుడు కన్నా ముందే మానేసుడు మంచిది. పెద్దమ్మా, 4 రోజుల్లో పెళ్లి పెట్టుకొని ఏం మాటలివి? పైగా కాసేపట్లో పూజకి గుడికి వెళ్ళబోతున్నాం. ఇలాంటి సంతోషకరమైన సమయంలో ఏం చెప్పావు పెద్దమ్మా? మూఢనమ్మకాల్ని పట్టుకొని. అయ్యో అయ్యో, మధ్యలో దీని పెళ్ళేదో నేను చెడగొడుతున్నట్టు నన్నంటదేంది ఇది? ఓసారి ఆడపిల్ల మెళ్ళో తాళి పడినాక కాపురం ఖాళీ అయినా ఏం చేసేదుండదు బిడ్డ. గందుకే ముందు జాగ్రత్తగా చెప్తానా. అయ్యో పెద్దమ్మా, అవి వేరు ఇవి వేరు. ఇది పెళ్లి ముచ్చటికి మాట్లాడారంతే, కానీ నీకు బాగా తెలుసు మరి. నువ్వు చిన్న పొద్దువే గాని పెద్ద ముసలమ్మవేం కాదే.
నీకు శాస్త్రాలు పాత పద్ధతులు తెలియనీకి చేతులు పండకపోతే దీని కాపురం బాగోదు. దీని మొగుడు గదే గా దుర్గమ్మ కొడుకు సీనయ్య దీన్ని బాగా చూసుకోడు. చెయ్యి పండితే ప్రేమ పండుద్ది, చెయ్యి పండకపోతే ఎండిన పిడకైతది. ఆ పిడక తర్వాత మంట అయితదే, గా మంట పోయి పోయి బూడిదైతది. గా మంట పోయి పోయి బూడిదైతది. బతుకు బుగ్గైతది. గందుకే గీ పెండ్లి ఆపేయడం మంచి తులసి. అక్క దయచేసి పెళ్ళవని అక్క. కాపురాల గురించి చేతిల గీతలు చెప్తాయి కానీ చేతి రంగులు కాదక్కా. తల చూస్తే తలరాత తెలుస్తుందా? మొహం చూస్తే బ్రహ్మరాత కనిపిస్తుందా చెప్పు? దీని రాత ఎలా ఉంటే అలాగే జరిగి తీరుతుంది. ఐరేణి పూజ ఉందిగా, రాపద్దు. రా పదక్క. నా కూతురి పెండ్లి చెడగొట్టిన కసి తీర్చుకోవాలనుందే. ఇంతవరకు కుదర్లా, ఎట్టాగైనా తీర్చుకోవాలా. గా మంట మండాలా, ఇంకో అగ్గిపుల్ల కూడా గీయాలా. చెప్తా. వచ్చిండ్రా? ఏంది? రాండి రాండి, ఇంత ఆలస్యమైనదేంది? అన్ని సర్దాలా, గుడికి వెళ్ళాలా? ఎలాండి ఎలాండి. దుర్గే ఆడుంది. గట్లయితే నా పెండ్లి ఆపేయమ్మా. గా పద్మావతిని పెళ్లి చేసుకోవడం నాకిష్టంలే. నేను సంతోషంగా ఉండాలంటే ఈ ఒక్క పని చెయ్యమ్మా చాలు. ఈ పెండ్లి జరగకూడదంటే. దుర్గా, ఏంది దుర్గా, ఏంది ఇది? గుడికెళ్ళి ఐరాణి పూజ చేయించాలి కదా, ఇంకా ఇట్టా కూర్చున్నావేంది? తొందరగా తయారవు, లే. ఏమైనది దుర్గా? కొడుకు పెండ్లు ఎట్టా చేయాలని వచ్చినాక తీరిగ్గా ఆలోచించదు గాని ముంగట్లే సమయం అయిపోతుండది. రా దుర్గా, రా. లేమ్మా, రా. మంగా, ఏంది ఇంకా కాలేదా? నాకున్నవి 2 చేతులు బావగారు, కొండలేమో 9 ఉన్నాయి. వాటిని కుండలు అనకూడదు, అమ్మ విన్నదంటే. సర్లే, తొందరగా గాని. కొండల్ని కుండలనక కొండలంటారా? ఇవి బద్దలు కొట్టేస్తే ఈ పనే తప్పుతుంది. ఏ మంగా, అయిందా? అవుతున్నది. సీనయ్య, సీనయ్య, ఏందిరా నువ్వు ఇంకా ఇట్లనే ఉన్నావు? గుడికి పోవాలిగా, తయారుగా. నా మరదల గురించి తర్వాత తీరిగ్గా ఆలోచించుకోవచ్చు, కానీ ముందు తయారుగా నడు. నువ్వు ఇట్లా మాట విన్నావు గాని రారా, రారా, రా. అన్నా రారా.
దారా గట్లయితే నా పెండ్లు ఆపేయమ్మా. గా పద్మావతిని పెళ్లి చేసుకోవడం నాకిష్టంలే. నేను సంతోషంగా ఉండాలంటే ఈ ఒక్క పని చెయ్యమ్మా చాలు. అంతా సిద్ధం చేసినారా? పదండి, నడువుండ్రి. త్వరగా మంచిగా పూజ చేయించుకొని వచ్చేయండి. ఎల్లండి, ఎల్లు దుర్గా, ఎల్లు. అబ్బా, మా సీనయ్య పెండ్లైపోతే ఎంత సంతోషమో నాకు. భగవంతుడా, గా పద్మావతిని పెళ్లి చేసుకోవడం నాకిష్టంలే. నేను సంతోషంగా ఉండాలంటే ఈ ఒక్క పని చెయ్యమ్మా చాలు. అందరూ కుండల్లో నీళ్లు తీసుకురండి. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు. ఐదేని పూజకు అన్ని ఏర్పాట్లు చేశాను. ఆడపెళ్లి వారి గురించి అమ్మా, వాళ్ళు ఇంకా రాలేదు. బహుశా దారిలో ఉండుంటారు. మీరు ఇటువైపు ఉండండమ్మా. పెద్దమ్మా, అమ్మా, అమ్మా, ఎన్ని మెట్లు ఎక్కగలవా? నీ పెళ్ళంటే 7 కొండలు కూడా ఎక్కి రాగలనే. నా పెళ్లి నీకిన్ని కష్టాలు తెచ్చింది. నువ్వు ఈ సంతోష సమయంలో కంటతడి పెట్టకూడదు. నేను బానే ఉన్నాను. నే వస్తాం, నువ్వు వెళ్ళమ్మా. చిన్న పద్దు, అక్కని తీసుకెళ్ళాం. అలాగే అమ్మా. అక్క రా.